వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 ఎన్నికలకు ముందు పింక్ డైమండ్ పేరు చెప్పి హిందువుల మనోభావాలతో ఆడుకుని గెలవడానికి ఒక కారణమైంది. అది పింక్ డైమండ్ కాదు, కెంపు అని నిర్ధారణ జరిగింది. ఆ పింక్ డైమండ్ వాళ్ళేంటి, వాళ్ళు ఆనాడు చేసిన ప్రచారం ఏంటి, దానివల్ల తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం ఏంటి విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. పింక్ డైమండ్ పేరిట ఆనాడు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ద్వయం ఎలా ప్రచారం చేశారో, ఎంత అల్లరి చేశారో చూసాం. అది పార్టీ ఆనాటి ఎన్నికల్లో కొంత ఎఫెక్ట్ పడింది. ఇవాళ అది కాదని తేలింది. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మనం మన దైనందిక జీవితంలో కొన్ని పదాలు చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. మనం ఏదైనా అవసరం ఉండి కోర్టుకు వెళ్తే న్యాయమూర్తి గారి వెనక సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అలాగే మనకి మన డే టు డే లైఫ్లో కూడా నిజం నిప్పు లాంటిది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పని సహజంగా, అంటే ఇంకొక మాట కూడా, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని కూడా మనం వింటుంటాం. కానీ అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చినా అంతిమంగా నిజమే నిర్ధారణ అవుతుంది అనేది కూడా మనం చాలా సందర్భాల్లో నిజం నిర్ధారణ అవుతుంది, కానీ ఈ లోపు అబద్ధం చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తుంది. అలాగే ఇవాళ ఈ పింక్ డైమండ్ పేరిట జరిగిన ప్రచారం 2019 ఎన్నికలకు ముందు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని చంద్రబాబు నాయుడు గారు పాలకుడుగా ఉండి అపవిత్రం చేస్తా ఉన్నాడు. ఆయన తిరుమల శ్రీవారి ఆభరణాలను కొట్టేస్తా ఉన్నాడు. తిరుమల శ్రీవారికి రాజులు, మహారాజులు గతంలో దానం చేసిన వజ్ర వైడూర్యాలు ఆయన తస్కరిస్తా ఉన్నాడు అని చెప్పని ఒక పెద్ద నింద ఆయన మీద మోపే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్ గా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ సొంత మీడియా ద్వారా ప్రచారం చేశారు. దానికి వాళ్ళకి ప్రధానంగా ఉపకరించింది ఆ రోజు ఆలయ ప్రధాన అర్చకుడుగా పనిచేసిన రమణ దీక్షితులు. ఆయన మూలంగా అంత స్ప్రెడ్ అయింది. అది కారణం ఏంటి అంటే, వాళ్ళు ఆ సమయం సందర్భాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడింది. మనకి ఒక 4-5 రోజుల ముందు, ఆ రోజుల్లో ఎక్కడో విదేశాల్లో ఒక పింక్ డైమండ్ ఆక్షన్ చేస్తే మన భారతీయ కరెన్సీలో 570 కోట్ల రూపాయలకి వేలం జరిగింది అని చెప్పని ఒక వార్త వచ్చింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే, ఆ పింక్ డైమండ్ కి ఇక్కడ తిరుమల శ్రీవారి నగలకి ముడిపెట్టి, తిరుమల శ్రీవారికి కూడా ఒక పింక్ డైమండ్ ఉండేది, ఆ పింక్ డైమండ్ ఇప్పుడు కనపడటం లేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే దాన్ని కాజేసి విదేశాలకు తరలించి అక్కడ ఆక్షన్ వేయించారు, అక్కడ వేలం జరిగింది తిరుమల శ్రీవారికి సంబంధించిన డైమండే అని చెప్పని ప్రజలలో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం అనుమానాస్పదంగా చూసే విధంగా ప్రచారం చేశారు. అంటే అన్ని కలగలిసి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా నాటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి నాడు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన రకరకాల ప్రచారాల్లో ఇది కూడా ఒక ప్రచారం. అంటే ఆనాడున్న ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరిగినట్టారా? మీకు అసలు అక్కడతో ఆగల, మీకు తిరుమల ఆలయ ప్రాంగణంలో ప్రసాదం తయారు చేసే వంటశాల ఉంటుంది, పోటు అంటారు. ఆ పోటు దగ్గర నేలమాళిగల్లో తవ్వి అక్కడ ఉన్న ఆభరణాల మొత్తాన్ని కూడా తరలించుకెళ్లారు. శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీవారికి ఇచ్చిన ఆభరణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తరలించుకెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేలమాళిగల్లో వెతికితే ఆభరణాలన్నీ దొరుకుతాయి అని చెప్పని విజయసాయి రెడ్డి అతి భయానకమైన, క్రూరమైన ఆరోపణ చేశాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగింది, ఆయన నేటివ్ విలేజ్ నారావారిపల్లి అనేది తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంటుంది. ఆయన ఇంటి డాబా ఎక్కితే ఆ పైన శంకుమిట్ట, అలాగే మొట్టమొదటి కొండ ఎక్కేటప్పుడు అలా గోపురం మీద తిరునామాల లైటింగ్ ఉంటది, అవి కనిపిస్తుంటాయి. అంత సమీప ప్రాంతంలో ఆయన పుట్టాడు. అటువంటిది అంటే వాళ్ళకి తరతరాలుగా శ్రీవారి భక్తులు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా. అట్లాంటి ఆయన మీద ఈ రకమైన నిందలు మోపారు. ఈ నిందలు మోపి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఎంతో కొంత ఆ ఫ్యాక్టర్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఓటమికి దోహదం చేసింది. వాస్తవంగా ఆ రోజున టీటీడీ ద్వారా తిరుమల మీద ఇటువంటి అపవాదం మోపుతారా అని చెప్పని పరువు నష్టం దావా కూడా దాఖలు చేయించారు. ఆ పరువు నష్టం దావా దాఖలు చేయడం కోసం 2 కోట్ల రూపాయలు తిరుమల శ్రీవారి చేత స్టాంప్ డ్యూటీ కట్టించారు. అంటే ప్రజలు, భక్తులు శ్రీవారికి ఇచ్చిన హుండీ ఆదాయంలో నుంచి 2 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద కట్టారు. కట్టితే ఎన్నికల్లో నెగ్గారు. నెగ్గగానే ఎన్నికలకు ముందు ఇదే రమణ దీక్షితులు, ఇదే జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ లేని అవినాభావ సంబంధాలు మెయింటైన్ చేశారు. అసలు నాయకుడు అంటే ఇలా ఉండాలి అని రమణ దీక్షితులు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రాహ్మణులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రధాన అర్చకులుగా ఉన్న వాళ్ళకి వయసు రిటైర్మెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని సాకుగా
తనకి ప్రధాన అర్చకత్వం పోయింది అని చెప్పని దుగ్ధతో చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పెంచుకొని జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు. అంటే వ్యక్తిగత ద్వేషంతో ఆలయానికి వెన్నుపోటు పొడిచాడు. ఆలయ ప్రతిష్టను మంట కలిపాడు. అంటే అక్కడ జరగని అంశాలు జరిగినట్టుగా చిత్రీకరించాడు. అరే ఆలయ ప్రధాన అర్చకుడే చెప్తున్నాడు, నిజంగానే చంద్రబాబు నాయుడు కొట్టేశాడేమో అన్న అభిప్రాయం కొద్ది మందినైనా సరే కలిగే విధంగా ప్రచారం చేశారు. వీళ్ళు సక్సెస్ఫుల్ గా నిజంగానే వీళ్ళు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు మరి టీటీడీ ద్వారా పరువు నష్టం దావా దాఖలు చేశారు. న్యాయస్థానానికి వెళ్ళి ఎలా పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నావు, ఇవి ఆధారాలు ఇవి, చంద్రబాబు నాయుడు ఇక్కడ కొట్టేశాడు, మేము అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద రైడ్ చేస్తున్నాం, ఆయన నేలమల్లిగా ఆభరణాలు బయటికి తెస్తున్నాం అని చెప్పని చేయాలిగా. వీళ్ళు ఏం చేశారు, వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేయగానే పరువు నష్టం దావా విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకోవటం వల్ల కోర్టుకి పే చేసిన 2 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ జప్తు అయిపోయింది. అంటే టీటీడీ డబ్బు జప్తు అవుతున్నా సరే నిజంగానే చంద్రబాబు నాయుడు గారి వల్ల టీటీడీ పరువు ప్రతిష్టల భంగం కలిగి ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ఎందుకు జరపలా? దీని మీద ఇప్పుడు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఈ ఆరోపణల మీద లోతైన సాక్ష్యాధారాలు మొత్తం సేకరించిన తర్వాత నిర్ధారణ అయింది ఏంటి అంటే, మైసూరు మహారాజుల ద్వారా తిరుమల శ్రీవారికి కెంపుతో కూడిన ఒక హారాన్ని బహుకరించారు. ఆ రోజుల్లోనే టీటీడీ నుంచి వివరణ ఇచ్చారు. అయ్యా ఈ ఉత్సవ విగ్రహాలకి అంటే ఉత్సవ విగ్రహాల ఊరేగింపు సందర్భంగా శ్రీవారికి ఆ ఆభరణాలు అలంకరించిన సందర్భంలో కొందరు భక్తులు శ్రీవారి మీదకి నాణ్యాలు విసిరారు. అలా విసిరిన ఒక నాణ్యం తగిలి ఆ కెంపు పగిలింది, అది కెంపు అని చెప్పని వివరణ ఇచ్చారు. దాని తర్వాత ధర్మారెడ్డి కూడా కన్ఫర్మ్ చేసినట్టున్నాడు. అయితే ఎక్కడ తిరుమల శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో పింక్ డైమండ్ అనే ప్రస్తావన లేదు. అసలు శ్రీవారికి పింక్ డైమండ్ లేదు. లేని దాన్ని వీళ్ళు కెంపును చూపించి ఎమరాల్డ్ అంటారు, దాన్ని చూపించి పింక్ డైమండ్ అని చెప్పని ప్రచారం చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేశారు. రాజకీయంగా వాళ్ళ పబ్బం గడుపుకోగలిగారు. పబ్బం గడుపుకున్న తర్వాత ఎన్నికలకు ముందు చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి, ఎందుకంటే ఈ ఆరోపణలు నిగ్గుదేల్చాలి అని అంటే వీళ్ళ ఫేక్ ప్రచారాలు నిర్ధారణ అవుతాయి కాబట్టి ఆ ఫేక్ ప్రచారాల జోలికి వెళ్ళాల. తాత్కాలికంగా ఈ ఆరోపణ ద్వారా మనం అనుకున్న రాజకీయ లబ్ధి మనకు చేకూరింది. ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అది కెంపు, దాని మూలాలేంటి? 1945 సంవత్సరం సందర్భంలో ఆ రోజు శ్రీవారిని సందర్శించుకున్న ఆనాడు ఆ మహారాజు గారు ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆయన మెడలో వేసుకున్న ఆభరణంలో ఆ కెంపు కనిపిస్తా ఉంది. దాన్నే వాళ్ళు శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. సో అండ్ సో సంస్థానం నుంచి వచ్చిన ఆభరణాలు వాళ్ళ ద్వారా విరాళం ఇవ్వబడింది. ఆ సంస్థానం నుంచి ఉన్న పూర్వ రికార్డులు మొత్తం కూడా వెలికి తీశారు. వాళ్ళ ద్వారా ఇచ్చిన విరాళాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వెలుగులోకి వచ్చినాయి. దాంతో ఆ రోజు వీళ్ళు చేసిన ఫేక్ ఆరోపణల గురించి ఇవాళ ప్రజలకి స్పష్టత వచ్చింది. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగింది. ఆ ప్రచార పర్యవసానం ఎంతో కొంతమంది నమ్మారు. చినుకు తోడయి మహాప్రవాహం అయినట్టుగా ఆ రోజు ఈ ఆరోపణలు అన్నిటి పర్యవసానం ఒక్కొక్క ఆరోపణ ద్వారా ఒక్కొక్క వర్గం జగన్మోహన్ రెడ్డికి యాడ్ అయిన అడ్వాంటేజ్ గా మరి ఆ రోజు అతనికి అధికారం కట్టబెట్టారు. అసత్య ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి వ్యక్తిత్వాలకు పాల్పడటం ద్వారా అతను తన అధికారాన్ని దక్కించుకున్నాడు. ఆ దక్కించుకున్న పర్యవసానం అంటే ఇవాళ తప్పుడు మార్గాల్లో తన అధికారాన్ని దక్కించుకున్నాడని చెప్పని ఇవాళ నిర్ధారణ అయింది. నిర్ధారణ అయ్యి ప్రయోజనం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత అతని పాలన సృష్టించిన విధ్వంసం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ప్రజలు చక్కదిద్దుకున్నారు. ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఒకనాడు చేసిన తప్పు మళ్ళీ రిపీట్ కావడానికి వీల్లేదు, ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండటానికి వీల్లేదు అని చెప్పని మొన్నటి ఎన్నికల్లో ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. అయినను జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు లేదు. వాళ్ళకి అదే దుష్ప్రచారాలు, అదే టీటీడీ మీద కూడా అంతే. అతను బోమన కరుణాకర్ రెడ్డి అని ఒక దూతను అక్కడ పెట్టాడు. బోమన కరుణాకర్ రెడ్డి ద్వారా నిత్యం టీటీడీ మీద అదే విష ప్రచారం చేస్తా ఉన్నాడు. ఈ విధమైన విష ప్రచారం చేయటమే లక్ష్యంగా వాళ్ళ రాజకీయ ఎజెండాకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పావుగా వాళ్ళు వాడుకుంటున్నప్పుడు ఇవాళ హిందూ సమాజం ఎందుకని స్పందించాల్సిన స్థాయిలో స్పందించడం లేదు? వాళ్ళు అసలు టీటీడీని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న సంస్థ కాబట్టి ఆ సంస్థలో చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ ఉన్న పాలక మండలి మీద విపరీత ఆరోపణలు చేయటం ద్వారా శ్రీవారి భక్తులలో కొద్ది మందినైనా మనకు అనుకూలంగా మార్చుకోలేకపోతామా? తినంగా గారెలు చేదవుతాయి అంటారు కదా. ఇవాళ ఈ ప్రచారాలు చేయటం ద్వారా 10 సార్లు చెప్తే వినరు, 50 సార్లు చెప్తే వినరు, 100 సార్లకైనా కొంతమంది అయినా కన్విన్స్ అవుతారు కదా. కొంతమంది కన్విన్స్ అవటం మొదలైన తర్వాత అది మరింత మందికి ఆ ప్రచారం చేరువ కాగలుగుతుంది కదా.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా అన్పాపులర్ చేయాలి అని అంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎలివేషన్ రావాలి అని అంటే, వాళ్ళు ఎంచుకుంటున్న 1,00,000 మార్గాల్లో తిరుపతి దేవస్థానం కూడా ఒక సాధనం. ఆ సాధనానికి అతని ద్వారా ఎంపిక చేసుకోబడ్డ వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. కాబట్టి వాళ్ళ మొత్తం హిందూ సమాజం ఒకనాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ద్వారా ఏ విధమైన ప్రచారం చేశారు, ఇవాళ వాస్తవం ఏంటనే దాని అయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అదే విధమైన దుష్ప్రచారాలకు వాళ్ళ వైపు నుంచి ఒడిగడతా ఉన్నప్పుడు, వాళ్ళు అదే విధమైన విధానాలు ఎంచుకుంటా ఉన్నప్పుడు, ఇప్పటికైనా సరే స్పందించకపోతే వాళ్ళ రాజకీయ ఎజెండా కోసం తిరుపతి దేవస్థానాన్ని ఒక టూల్గా వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు గనక స్పందించకపోతే, ఇప్పుడు గనక భూమన కరుణాకర్ రెడ్డిని ఇంకొకరినో ముట్టడించి ఇళ్లలో నుంచి కాలరు పుచ్చుకొని బయటికి రాకుండా ఉంటే, రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎలా అయితే రామతీర్థం శ్రీరాముల వారి శిరచ్ఛేదనం జరిగిందో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలని వీళ్ళ రాజకీయ ఎజెండాలో భాగంగా ఆ ఆలయాల శాంటిటీని, ఆ ఆలయాలకి దర్శనం కోసం వచ్చే భక్తుల మనోభావాలని మంటగలపడానికి వీళ్ళు ఒక్క క్షణం కూడా వెనకడిగారు. కాబట్టి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత హిందూ సమాజం మీదే ఉంది. లేని పింక్ డైమండ్ అడ్డం పెట్టుకుని రమణ దీక్షితుల ద్వారా విష ప్రచారం చేపించి రాజకీయ లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే పందా కొనసాగిస్తున్నాడని, భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి ఆటల్ని కట్టించకపోతే, హిందూ సమాజం చూస్తూ ఊరుకుంటే, హిందువుల మనోభావాలతో ఆడుకుని మళ్ళీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన అవసరం హిందూ సమాజానికి ఉందంటూ విశ్లేషించిన అఫ్సాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.